శుభోదయం. దూరదర్శన్ ప్రభాత వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు. ఇకపై 5-18 స్లాబులు మాత్రమే ఉంటాయన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త మార్పులు. జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసరాలు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలపై తగ్గనున్న భారం. పాన్ మసాలా, సిగరెట్లపై 40% జీఎస్టీ. జీఎస్టీ మండలి సంస్కరణలను స్వాగతించిన ప్రధాని మోదీ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఆశాభావం. చిరు వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వెల్లడి. నేడు కామారెడ్డిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి. వర్షాల వల్ల కలిగిన నష్టంపై కలెక్టరేట్లో సమీక్ష. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా. హరీష్ రావు, సంతోష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు. కల్వకుంట్ల కుటుంబ గొడవల్లోకి తనను లాగొద్దన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్లో ఎల్లుండి వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు. నగరంలో 74 చెరువులు, కుంటలను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. తెలంగాణకు 4 రోజుల భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. వార్తల్లోని వివరాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణలలో భాగంగా ప్రస్తుతం ఉన్న 12%, 28% పన్ను స్లాబులను తొలగించి 2 స్లాబులు మాత్రమే కొనసాగించనున్నారు. సవరించిన కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. లగ్జరీ వస్తువులపై మాత్రం 40% పన్ను విధించాలని నిర్ణయించారు. కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని చెప్పారు. జీఎస్టీ వ్యవస్థలో 2 స్లాబులను మాత్రమే ఉంచాలని నిర్ణయించామని అన్నారు. దీనివల్ల రైతులు, సామాన్యులకు ప్రయోజనాలు లభిస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా వ్యవసాయ, వైద్య రంగాలకు ఊరట లభిస్తుందని అన్నారు. సామాన్యులు, పేదలు కొనుగోలు చేసే వస్తువులపై ఇక నుంచి 5%, మిగిలిన వాటిపై 18% జీఎస్టీ ఉంటుందని చెప్పారు. Farmers and agriculture as a whole will also benefit by the decisions we have taken today. Health related also will benefit. So the key drivers of economy have been given a prominence. And much before I get into the details, I want to thank every member of the GST Council. Common man and middle class items mein hair oil, toilet soap, bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5. Reduction of GST from 5% to nil. 5 से 0 में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूं. अल्ट्रा हाई टेम्परेचर मिल्क, the UHT milk, chena or paneer, all the Indian breads will see nil rate. భారీ సంస్కరణలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ స్పందించారు. తాజా సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు. వ్యాపారం మరింత సరళతరం అవుతుందని, చిరు వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. సామాన్య ప్రజలకు ఊరటనిస్తూనే ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. సామాన్యులు, మధ్యతరగతి వారు, రైతులు, మహిళలు, యువత, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి ప్రయోజనం కలిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయని ఆయన చెప్పారు. జీఎస్టీలో భారీ సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు ఎర్రకోట వేదికగా తాను స్వాతంత్ర దినోత్సవం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. అంతర్జాతీయంగా వాణిజ్యపరమైన సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఎగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రపంచ వాణిజ్యంలో మారుతున్న సమీకరణాల వల్ల తలెత్తుతున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, వివిధ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో పీయూష్ గోయల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వాణిజ్య శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా కొన్ని భారతీయ ఉత్పత్తులపై ఇటీవల పెరుగుతున్న టారిఫ్లు, వాటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
టెక్స్టైల్స్, దుస్తులు, ఇంజనీరింగ్, రత్నాలు, ఆభరణాలు, తోలు, వైద్య పరికరాలు, ఫార్మా, వ్యవసాయం వంటి పలు రంగాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ టారిఫ్ల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారత వస్తువులు పోటీతత్వం దెబ్బతింటోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రంగం ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఇక దీనిపై స్పందించిన పీయూష్ గోయల్ దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎగుమతిదారులు అధైర్యపడొద్దని, ఉత్పత్తుల నాణ్యతను పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారాలని, ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. We have reached a very advanced stage in our FTA with the European Union. Commerce Secretary, as we speak, is in meetings in Brussels with his counterpart, the DG of EU. Their team is coming down later this week and will be in active negotiation with us. The Minister, Trade Commissioner, Mr. Maros Sefcovic, is coming down on 12th of this month. And we are making very active and significant progress. India is always open to a fair, equitable and mutually beneficial trading arrangement, trade agreement, which rests on the pillar of trade. రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు 1500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ద్వితీయ వనరుల నుంచి కీలకమైన ఖనిజాలను వేరుచేసి ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంగా ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్ NCMMలో భాగంగా ఈ ప్రోత్సాహక పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 6 సంవత్సరాల కాల పరిమితితో ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద నిర్దిష్ట కాల పరిమితిలో ఉత్పత్తిని ప్రారంభించడానికి ప్రోత్సాహకాల కింద యంత్రాలు, పరికరాలపై 20% సబ్సిడీ అందిస్తారు. పెద్ద యూనిట్లకు 50 కోట్ల రూపాయలు, చిన్న యూనిట్లకు 25 కోట్ల రూపాయల గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది. రీసైక్లింగ్ రంగంలో 8,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 70,000 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ప్రధాని మోదీ దార్శనికతతో 2014 నుంచి తెలంగాణ జాతీయ రహదారులు అద్భుతమైన ప్రగతిని సాధించాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. తెలంగాణలో 2,722 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని చెప్పారు. NH రోడ్లుగా 2,526 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉన్నతీకరణ చేపట్టామని తెలిపారు. 38,297 కోట్లతో 1,719 కిలోమీటర్ల NH కారిడార్లకు అనుమతులు ఇచ్చామని అన్నారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద 12,000 కిలోమీటర్ల రోడ్లను నిర్మించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11:30 లింగంపేట మండలం మోతె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1:10 కామారెడ్డి టౌన్లోని జిఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 2:20 కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా అధికారులతో వరద నష్టాలపై సమీక్షిస్తారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత తొలిసారి మీడియా ముందుకొచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ ద్వారా దక్కినటువంటి ఎమ్మెల్సీ పదవిని వదులుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీలోని కొందరు తనపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేశారని కవిత ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావులు కోట్లు కొల్లగొట్టారని మరోసారి మండిపడ్డారు. గురుకులాల సమస్యలు, బీసీ రిజర్వేషన్లు, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయంపై ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేశామని అన్నారు. బనకచర్ల, భద్రాచలం సమీపంలోని ముంపు గ్రామాల అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్లు కవిత తెలిపారు. కొద్ది కాలంలోనే రాష్ట్రంలోని 47 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పర్యటించినట్లు చెప్పుకొచ్చారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని కవిత ప్రశ్నించారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పెద్దలు పునరాలోచన చేయాలని కోరారు. మరి మేము చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి, అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకుని మేము మాట్లాడినాం. ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం,
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 42% హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది. అట్లానే మహిళలకు 2,500 ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది. 47 నియోజకవర్గాలు నవంబర్ 23, 2024 నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసి అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు. ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒక్కసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో చేరబోనని అన్నారు. జాగృతి కార్యకర్తలు శ్రేయాభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల వద్దకే వెళ్తానని వెల్లడించారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికపై ఆసక్తికర పోస్ట్ చేశారు. నిజం మాట్లాడడానికి మూల్యం చెల్లించాల్సి వస్తే తెలంగాణ ప్రజల కోసం తాను మళ్ళీ 100 రెట్లు చెల్లించడానికి సిద్ధమని పేర్కొన్నారు. పోస్ట్ చివరలో సత్యమేవ జయతే, జై తెలంగాణ అని రాసుకొచ్చారు. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే 6 ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్ ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్ట్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించగా ప్రజలను మభ్యపెట్టేందుకే కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందని కాంగ్రెస్ మండిపడింది. కవిత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పేర్కొంది. మరిన్ని వివరాలు. కల్వకుంట్ల కవిత అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కవిత ఎపిసోడ్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందించారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక తానెందుకుంటానని, మీ కుటుంబ గొడవల్లోకి తమను లాగొద్దన్నారు. వాళ్లు చేసిన పాపం ఊరికే పోదని, అనుభవించక తప్పదన్నారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి, మీ కుటుంబ పంచాయతీల్లో, మీ కుల పంచాయతీల్లో మమ్మల్ని లాగకండి. ప్రజల్ని మభ్యపెట్టేందుకే కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయన్నారు. Kavita commenting on Harish Rao some time ago commenting on Kavita, it's all a part of a drama. Whole KCR family is one. Together they have looted the public money. They are one, they are only pretending as if they are different. Whole KCR family is playing a drama. Kavita's episode is one of that drama's episode. కవిత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. పేగుబంధం కన్నా పార్టీ ముఖ్యమని కేసీఆర్ నిరూపించారన్నారు. పార్టీలో కొనసాగుతూ పార్టీ విధానాలను ధిక్కరిస్తే ఎంతటి వారైనా సరే నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాల్సిందేనని అన్నారు. బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు.
రేవంత్ రెడ్డి, హరీష్ రావు కుమ్మక్కయ్యారని తాను గతంలోనే చెప్పారని, కవిత కొత్తగా చెప్పిందేమీ లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కవిత చెప్పిన మోకిలా ప్రాజెక్టు అవకతవకలపై పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై విచారణ జరపాలన్నారు. హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్ లో ట్రావెల్ చేసినారు. నన్ను ఓడగొట్టేందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇయ్యాల కొత్తగా చెప్పలేదు. ఎన్నడు చెప్పిన ఇది 22 మార్చి 2024 లో చెప్పిన నేను అదే విషయాన్ని ఈ రోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను. కాళేశ్వరం నుంచి దృష్టి మరల్చేందుకే కవిత అంశం ముందుకొచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టులు వచ్చాక కూడా కాలయాపన చేశారని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని విమర్శించారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నిజమైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం జెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పట్టు వస్త్రాలను సీఎం అందజేశారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం చంద్రుగొండ బహిరంగ సభలో ప్రసంగించారు. 10 ఏళ్లు రేషన్ కార్డు ఎలా ఉంటుందో కూడా ప్రజలకు తెలియదని, బీఆర్ఎస్ హయాంలో పేదల సొంతింటి కల నెరవేరలేదని విమర్శించారు. ధరణిని తొలగించి భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ పారదర్శకంగా జరుగుతుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తును సీబీఐ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తుతో అన్ని విషయాలు బయటపడతామని చెప్పారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీబీఐ విచారణను చేపట్టకుండా ఒక జీవోను విడుదల చేసిందని మండిపడ్డారు. ఇక భాగ్యనగరం గణేష్ శోభాయాత్రకు ముస్తాబైంది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 30 కోట్లతో భారీ ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని 74 పాండ్స్తో పాటు పలు చెరువుల్లో నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో 27 శాశ్వత బేబీ పాండ్స్, 24 తాత్కాలిక పోర్టబుల్ పాండ్స్ సిద్ధం చేశారు. ఈ సంవత్సరం శోభాయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక అతిథిగా హాజరవుతూ ఉండడంతో ఈ వేడుకలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా దూరదర్శన్ ప్రతినిధి రాజేష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఈసారి గణేష్ నిమజ్జనం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్రమ్ బాషా, గుడ్ మార్నింగ్. భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎల్లుండి జరగనున్న గణేష్ శోభాయాత్ర కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 30,000 మంది పోలీసు సిబ్బందిని నియమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. 174 క్రేన్లు, 250 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం ఆయా ప్రాంతాల్లో భక్తులు గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు వీలుగా 20 ప్రధాన చెరువులు, 74 మినీ పాండ్స్ వద్ద ఈ నిమజ్జనం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తో పాటు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఇతర అధికారులు చార్మినార్ వద్ద శోభాయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించి రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. రైట్ రాజేష్, నగరంలో చెరువుల దగ్గర ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? చెరువుల దగ్గర నిమజ్జనం సమయంలో ఏదైనా అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్న సమయంలో గజ ఈతగాళ్లు 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. వారికి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసే మంచినీరు, వైద్య సదుపాయం కూడా కల్పించారు. తర్వాత షీ టీమ్స్ ప్రత్యేకంగా ఈ నిమజ్జనంలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా షీ టీములను ఏర్పాటు చేశారు. జంట నగరాల్లో 200 గణేష్ టీములను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా నిఘాను ఎప్పటికప్పుడు పటిష్టంగా పర్యవేక్షిస్తుంది. తర్వాత బాలాపూర్ నుంచి లడ్డూ వేలం తర్వాత ప్రధానంగా గణేష్ శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఆ
ఆ యాత్ర ప్రారంభం కాగానే చార్మినార్ వద్ద స్వాగత వేదికలో పలువురు రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. రైట్, ధన్యవాదాలు రాజేష్. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 6 శనివారం హైదరాబాద్ జంట నగరాలు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవు ప్రకటించింది. నిమజ్జనం రోజున ప్రజల రద్దీ, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ సెలవు కారణంగా అక్టోబర్ 11 రెండవ శనివారంను సాధారణ పనిదినంగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అంటే ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయి. ఈ నిర్ణయం జంట నగరాల ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు వర్తిస్తుంది. సంబంధిత విభాగాలు, అధికారులు ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 300 మంది కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్పై సిబిఐ దర్యాప్తు అనుమతించదగదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని చూసిందని అన్నారు. కేసీఆర్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు తెలంగాణను సస్యశ్యామలం చేశాయని అన్నారు. రాహుల్ గాంధీ సిబిఐ, ఈడీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం ఆ సంస్థలను పొగుడుతున్నారని విమర్శించారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ తీరు అగమ్య గోచరంగా ఉందని, ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. లయన్స్ క్లబ్ మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నామని లయన్స్ ఇంటర్నేషనల్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ ఐ క్యాంప్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 31న 30 మందిని కంటి చికిత్స కోసం కరీంనగర్ రేకుర్తిలో ఎంపిక చేశామని అన్నారు. వారిని మంచిర్యాలకు కంటి శస్త్రచికిత్స కోసం తీసుకొచ్చామని చెప్పారు. వీరందరికీ లయన్స్ క్లబ్ ద్వారా కంటి శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. తదుపరి క్యాంపు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 14 రోజున నిర్వహిస్తామని అన్నారు. లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా మంచిర్యాల జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఐ క్యాంప్స్ కండక్ట్ చేసి మరి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారు పేద ప్రజలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్స నిర్వహించి వారికి కంటి చూపును ప్రసాదించేటువంటి కార్యక్రమాన్ని మేము లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్నాము. ఎవరైనా కూడా మరి కంటి జబ్బుతో బాధపడుతున్న వారు కానివ్వండి, లేకుంటే కళ్ళ మీద పొరలు వచ్చినటువంటి వారు కానివ్వండి, మా లయన్స్ ఆర్గనైజేషన్ యొక్క సభ్యులను ఎవరిని సంప్రదించినా కూడా వారికి మేము ఇలాంటి సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని మేము తెలపడం జరుగుతుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ తన ప్లాట్ఫామ్ ఫీజును పెంచాయి. పండుగ సీజన్ డిమాండ్కు తగిన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు తెలిపాయి. స్విగ్గీ అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్లాట్ఫామ్ ఫీజును 14 నుంచి 15 రూపాయలకు పెంచింది. గత నెలలో ఇది 12 నుంచి 14 రూపాయలకు పెంచింది. ఫుడ్ డెలివరీ డిమాండ్ పెరిగే అవకాశం ఉండడంతో తాత్కాలికంగా ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు స్విగ్గీ ప్రకటించింది. పండుగ సీజన్ తర్వాత ఫీజును 12కి తగ్గించే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా జొమాటో కూడా పండుగ సీజన్ డిమాండ్ను తీర్చేందుకు ప్లాట్ఫామ్ ఫీజును 10 నుంచి 12 రూపాయలకు పెంచింది. పండుగ సమయంలో ఆర్డర్లు భారీగా పెరగడం, డెలివరీ ఏజెంట్లకు ఎక్కువ చెల్లించాల్సి రావడం, నిర్వహణ ఖర్చులు పెరగడం ఈ పెంపుకు కారణమని కంపెనీ తెలిపింది. మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న దాదాపు 2 కోట్లకు పైగా ఫోన్ కనెక్షన్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం డిఓటి కార్యదర్శి నీరజ్ మిత్తల్ తెలిపారు. సంచార్ సాథీ ద్వారా ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసినట్లు వెల్లడించారు. దక్షిణ గోవాలో డిఓటి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన వీడియో ద్వారా ప్రసంగించారు. దేశ సైబర్ భద్రతను మెరుగుపరచడానికి డిఓటి అనేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
గూగుల్ 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు పాస్వర్డ్లు మార్చాలని జారీ చేసిన ఎమర్జెన్సీ వార్నింగ్ వార్తలు అవాస్తవాన్ని స్పష్టం చేసింది. జీమెయిల్కు బలమైన రక్షణ ఉందని, భద్రతా ఉల్లంఘన వదంతుల్లో నిజం లేదని తెలిపింది. షైనీ హంటర్స్ హ్యాకింగ్ గ్రూప్ గూగుల్ సెల్ఫ్ ఫోర్స్ డేటాబేస్లోకి చొరబడినట్లు వార్తలు వచ్చాయి. యూజర్ల సమాచారం బయటకు వెళ్ళినప్పటికీ పాస్వర్డ్లు హ్యాకర్లకు చిక్కలేదని వదంతులు వ్యాపించాయి. గూగుల్ స్పందిస్తూ హ్యాకర్ల చొరబాటు యత్నాలు జరిగాయని అంగీకరించింది. కానీ బలమైన రక్షణ వ్యవస్థ వల్ల అవి విఫలమయ్యాయని పేర్కొంది. 99.9% చొరబాట్లను అడ్డుకుంటున్నామని, మాల్వేర్ నుంచి రక్షణ కల్పిస్తున్నామని తెలిపింది. మెరుగైన పాస్వర్డ్లు, పాస్కీలు వాడాలని, మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. తద్వారా చొరబాట్లను సులభంగా గుర్తించవచ్చని వెల్లడించింది. ఉగ్రవాదంపై భారత్ పోరుకు జర్మనీ మద్దతు ప్రకటించింది. ఉగ్రదాడుల నుంచి తమ ప్రజలను కాపాడుకునే ఆత్మరక్షణ హక్కు భారత్కు ఉందని స్పష్టం చేసింది. భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడెపుఫ్తో న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చించారు. యుక్రెయిన్ సంక్షోభం, పశ్చిమాసియా, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లోని పరిస్థితులపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. రాజకీయ, ఆర్థిక సహకారంతో పాటు పరిశోధన, భవిష్యత్తు టెక్నాలజీలు, డిజిటల్ సెమీకండక్టర్లు, విద్య, ఇంధనం వంటి రంగాల్లో కలిసి పనిచేయడంపై చర్చలు జరిగినట్లు జయశంకర్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని జర్మనీ అర్థం చేసుకోవడాన్ని తాము ఎంతగానో గౌరవిస్తామని జయశంకర్ పేర్కొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం త్వరగా పూర్తయ్యేలా జర్మనీ చూపుతున్న చొరవను జయశంకర్ అభినందించారు. కాగా జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడేపుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిపారు. We've had detailed discussions on various aspects of our ties. This includes our political cooperation, security and defense, economic relations, research and future technologies, climate and energy, as well as education, skilling, mobility and people-to-people exchanges. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీ ఎన్సీఆర్ అతలాకుతలమవుతుంది. నిన్న కురిసిన భారీ వర్షాలకు సఫ్దర్గంజ్, కశ్మీర్ గేట్, కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గురుగ్రామ్కు వెళ్లే రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ సహా పొరుగున ఉన్న నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్లలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. యమునా బజార్లోని పునరావాస క్యాంపులోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో బాధితులను మరో చోటకు తరలించారు. భారీ వర్షాల తాకిడితో ఢిల్లీ విమానాశ్రయంలో వందలాది విమానాలపై ప్రభావం పడింది. దాదాపు 340కి పైగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఎయిర్పోర్టుకు సమీపంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వేలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. తెలంగాణలో రాగల 4 రోజులు వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశాను ఆనుకొని జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు. ఇకపై 5, 18 స్లాబులు మాత్రమే ఉంటాయన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త మార్పులు. జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసరాలు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలపై తగ్గనున్న భారం. పాన్ మసాలా, సిగరెట్లపై 40% జీఎస్టీ. జీఎస్టీ మండలి సంస్కరణలను స్వాగతించిన ప్రధాని మోదీ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఆశాభావం. చిరు వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వెల్లడి. నేడు కామారెడ్డిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి. వర్షాల వల్ల కలిగిన నష్టంపై కలెక్టరేట్లో సమీక్ష. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా. హరీష్ రావు, సంతోష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు. కల్వకుంట్ల కుటుంబ గొడవల్లోకి తనను లాగొద్దన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్లో ఎల్లుండి వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు. నగరంలో 74 చెరువులు, కుంటలను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. తెలంగాణకు 4 రోజుల భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.
దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.